నిన్న ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో తిలక్ వర్మ 19th ఓవర్ మధ్యలో డగౌట్కి వెళ్ళిపోయాడు. అతన్ని రిటైర్డ్ అవుట్గా డిక్లేర్ చేశారు. అసలు ఒక బ్యాటర్ అలా ఓవర్ మధ్యలో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవచ్చా అంటే ఎస్, అకార్డింగ్ టు ద రూల్స్ ఒక బ్యాటర్ బాల్ డెడ్ అయ్యాక ఇన్నింగ్స్ మధ్యలో ఎప్పుడైనా రిటైర్ అవ్వచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, రిటైర్డ్ నాట్అవుట్ అండ్ రిటైర్డ్ అవుట్. రిటైర్డ్ నాట్అవుట్ ఎప్పుడైనా ప్లేయర్కి ఇంజురీ అయినా లేక బాలేకపోయినా ఎంపైర్ దగ్గర పర్మిషన్ తీసుకొని రిటైర్ అవ్వచ్చు. తనని రిటైర్డ్ నాట్అవుట్గా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ బ్యాటర్ ఇన్నింగ్స్ అయ్యేలోపు రికవర్ అయితే తను మళ్ళీ బ్యాటింగ్ ఆడొచ్చు. రిటైర్డ్ అవుట్ ఒక బ్యాటర్ ఏ రీజన్ లేకుండా ఎంపైర్కి చెప్పకుండా మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోతే తనని రిటైర్డ్ అవుట్గా డిక్లేర్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఆ బ్యాటర్ బ్యాటింగ్ ఆడడానికి రాకూడదు. జనరల్గా బాల్స్ ఎక్కువ డాట్ చేసినప్పుడు, సరిగ్గా ఆడలేకపోయినప్పుడు బ్యాటర్స్ రిటైర్డ్ అవుట్ అవుతారు. ఐపీఎల్లో ఇది జరగడం మొదటిసారి అయితే కాదు. ఇంతకుముందు అశ్విన్, అథర్వ టైడే, సాయి సుదర్శన్ ఐపీఎల్లో రిటైర్డ్ అవుట్ అయ్యారు. నిన్న మ్యాచ్ అయ్యాక హార్దిక్ పాండ్యా ఆ టైంలో మాకు బిగ్ షాట్స్ కావాలి, అది తిలక్ నుంచి రావట్లేదు, ఒక్కోసారి క్రికెట్లో ఇలాంటివి జరుగుతుంటాయి, గుడ్ కాల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పారు. హార్దిక్ ఎలాగో లాస్ట్ ఓవర్లో సింగిల్స్ తీయలేదు, అలాంటప్పుడు రిటైర్డ్ అవుట్ చేయడం ఎందుకు అని సెహవాగ్ మ్యాచ్ అయ్యాక క్రిక్ బస్ షోలో అన్నారు. నిన్న తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ముంబై కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారంటారా? కామెంట్ చేసి చెప్పండి.